వైఎస్ను భగవంతునితో సమానంగా ఆరాధిస్తారు. గొప్ప ప్రజానాయకుడు వైఎస్ఆర్. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. షాద్ నగర్లో ఘనంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు, నివాళి. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు, అపర భగీరథుడు, రైతు బాంధవుడు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో చెదరని ముద్ర వేసుకున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి వారి నిజంగా ఈరోజు చాలా రాష్ట్ర వ్యాప్తంగా వారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు కాబట్టి అందులో భాగంగా కూడా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఇలా మున్సిపాలిటీ చైర్మన్ చెన్నన్న గారు, ఇబ్రాహిం గారు, విశ్వం గారు, బాబర్ గారు వీరందరి ఆధ్వర్యంలో వారి అభిమానులందరూ కూడా ఇక్కడ అందరికీ కూడా వారి అభిమానంతో ఇలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా నాయకుడు అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని చెప్పి అందరు ప్రేమలు పొందిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి కష్టకాలంలో ఈ రాష్ట్రంలో అంతకన్నా 2004 కంటే ముందున్న ప్రభుత్వం కరువు కాటకాలతోని ఆత్మహత్యలతోని ఈ రాష్ట్రం అంతా అరిష్టం వరించినప్పుడు ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైన పాదయాత్ర చేపట్టి ఇవాళ చేవెళ్ళ నుంచి శ్రీకాకుళం, ఎర్నాకుళం వరకు కూడా ఆ రోజు దాదాపు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎండనక, వాననక, గుంటనక, రప్పనక, రాయనక నిరంతరము పాదయాత్ర చేసి ఆ రోజు ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వారిచ్చిన మాటలు మ్యాండేట్కు ప్రజలందరూ నమ్మి కూడా 2004లో వారికి ఓటేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన సంగతి మనందరికీ తెలుసు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి రైతుకి ఇచ్చిన మాట ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణం చేసిన ఎంబడే ఉచిత కరెంటు మీద రైతుల బకాయిలు మొత్తం రద్దు చేసే విధంగా కూడా ఆ రోజు తొలి సంతకం పెట్టిన మాట, ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న మాట ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజే తేలిపోయింది. కాబట్టి వారి పరిపాలన ఒక పారదర్శత, ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా. మీరు చూడండి, అపర భగీరథుడని ఎందుకంటారంటే ఎన్నో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఇలా నిర్మాణం చేసి రైతుకు సాగునీరు అందించిన గొప్ప నాయకుడు కాబట్టి అపర భగీరథుడు అంటారు. ఇవాళ ఆరోగ్యశ్రీ ప్రదాత అంటారు. పేద ప్రజలకు ఇలా ధనవంతులతో సమానమైన వైద్యం అందించే విధంగా ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి కష్టకాలంలో రోగిష్ఠులకు అందరూ కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ఆ రోజు ఆదుకున్నాడు, ప్రాణాలు నిలబెట్టింది. కాబట్టి ప్రాణదాత, ఆరోగ్యశ్రీ ప్రదాత అని కూడా అంటారు. మీరు చూడండి, సంక్షేమం తీసుకుంటే ఏ గ్రామం తీసుకోండి, అడిగినన్ని రేషన్ కార్డులు ఇచ్చారు పేదవాళ్ళకి, అడిగినన్ని ఇండ్లు ఇచ్చారు ఆ రోజు. అంటే అందుకే పేదల పెన్నిది అని అంటారు. అంటే అన్ని వర్గాలను నచ్చే విధంగా, అన్ని వర్గాలు మెచ్చే విధంగా ఇలా విద్యార్థులు పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే ఆ రోజు ఒక అవకాశం ఇచ్చిండు. ఏం అవకాశం ఇచ్చిండంటే ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం ఇస్తే ఇలా ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకొని మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తే కూడా ఇలా మైనార్టీలు అంటే చూడు, ఇలా ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇలా వాళ్ళందరూ గౌరవిస్తారంటే ఎందుకు గౌరవిస్తున్నారు మీరు ఆలోచించండి. మైనార్టీకి రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు ఇలా 4%, 5% ఇస్తే అది కోట్లో 1% తగ్గించారు. కాబట్టి 4% మైనార్టీలకు ఇస్తే ఎంతోమంది చదువుకొని ఆ యొక్క 4% రిజర్వేషన్ ఇచ్చుకొని మైనార్టీలు ఎంతోమంది డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, ఎంతో
సివిల్ కాంపిటీషన్లో ఎగ్జామ్లో కూడా పాస్ అయ్యి ఎన్నో ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాబట్టి విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వాడుకొని ఎంతో మంది బాగుపడ్డారు కాబట్టి అదేవిధంగా గ్రామాలలో మీరు చూస్తే ప్రతి గ్రూప్ గ్రామంలో అంటే ఇలా పట్టణ ప్రాంతానికి అందుబాటులో కాకుండా మండల హెడ్ క్వార్టర్కి అందుబాటులో కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా మీ అందరికి తెలుసు ఆయన ఏక స్లోగన్ ఒకటే 108 తెచ్చి ప్రతి గ్రామానికి ఫోన్ చేస్తే 108 పరిగెత్తుకు కుయ్ 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 అని చెప్పి ప్రతి మారుమూల ప్రాంతాలను కూడా ఆయన వైద్య సౌకర్యాలు అందించిన ఏకైక నాయకుడు కాబట్టి ఇవాళ చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయాడు కాబట్టి అటువంటి నాయకుని చూసిన మనం కానీ ఇవాళ మీరందరూ చూసారు 10 ఏళ్ల పరిపాలన చూసి ఒక కుటుంబ పాలన, ఒక నియంత్రిత పాలన, ఒక దౌర్జన్యం, ఒక దుర్మార్గం, అక్రమ సంపద, అన్యాయాలు ఇవన్నీ దాచుకొని పెట్టుకున్న నాయకులు ఇవాళ అవాకులు చెవాకులు మాట్లాడతాం. ఇవాళ ఈ నాయకునికి ఇంత ఆదరణ ఉన్నదంటే మీరు అర్థం చేసుకోండి. వల్ల ఒక చెదరని ముద్ర వేసుకుంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు కాబట్టి వారు ఎక్కడున్నా ఇవాళ వాళ్ళ ఆత్మకు శాంతి కూరాలని చెప్పి మేమందరం కూడా వైఎస్ఆర్ అభిమానులం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయన జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిపినాం కాబట్టి తప్పకుండా మేమొక్కటే ఆయన ఆదర్శం మేము కూడా మా స్థాయిలో మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు.